నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్బి హైదరాబాద్. నా దగ్గరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో పాటు ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనము ఉన్న కంప్లైంట్స్ కూడా వస్తూ ఉంటాయి. యూజువలీ ఈ శీఘ్రస్ఖలనము ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే ఏంటి అంటే సెక్షువల్ యాక్ట్కి వెళ్ళినప్పుడు అంగాన్ని స్తంభించిన పురుషాంగాన్ని వెజనలోకి పెట్టక ముందే వాళ్ళకి స్పర్మ్ అనేది లీక్ అయిపోతుంది. ఈవెన్ ఫోర్ ప్లే అప్పుడే ఈ స్పర్మ్ అనేది ఎజాక్యులేట్ అయిపోతుంది. అంటే దాని తర్వాత అంగం మెత్తబడిపోతుంది, వాళ్ళ సెక్షువల్ యాక్ట్ని ఎంజాయ్ చేయలేరు. సో కొంతమందికి ఏంటి అంటే అంగం లోపల పెట్టిన తర్వాత ఆ రాపిడికి గురి చేయక ముందే ఈ స్ఖలనం అయిపోతుంది. సో వీళ్ళు కూడా సెక్షువల్ యాక్ట్ని ఎంజాయ్ చేయలేరు. ఈవెన్ పార్ట్నర్ కూడా డిస్సాటిస్ఫాక్షన్తో ఉంటుంది. బేసికలీ ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఎలా కనుక్కుంటాం? ఇది సెల్ఫ్ అసెస్మెంట్. అంటే ఎవరో చెప్తే కానీ తెలిసేది కాదు, మనకే అర్థమవుతుంది. యూజువలీ ఈ సెక్షువల్ యాక్ట్ని పూర్తిగా కంప్లీట్ చేయలేకపోతున్నాము, స్ఖలనం అనేది ముందే జరిగిపోతుంది, అంగం స్తంభించడం లేదు అని. యూజువలీ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఒక్కటే ఉండదండి. కొంతమందికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కూడా ఎందుకు తోడ్పడతాయి. లైక్ హ్యాండ్ని యూజ్ చేసుకొనేసి హస్తప్రయోగం చేసి అంగాన్ని గట్టిపరిచిన తర్వాత అంగం సెక్షువల్ యాక్ట్కి వెళ్ళేటప్పుడు కూడా పాపం ముందే లీక్ అయిపోతుంది చాలా ప్రయత్నించిన. వీళ్ళకి ఆబ్వియస్గా స్టాప్ అండ్ గో మెథడ్ అని, స్క్వీజ్ మెథడ్స్ అని, కీగెల్స్ ఎక్సర్సైజెస్ అని మనం చాలా చెప్తూ ఉంటాం. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఈ సెక్షువల్ యాక్ట్ 5 minutes ముందు ఇవన్నీ చేయడానికి ఇబ్బంది అయిపోతుంది. కొద్దిగా అయినా హోల్డింగ్ కెపాసిటీ వస్తే వాళ్ళు ఈ పద్ధతులను యూస్ చేసుకొని ఈ సెక్షువల్ యాక్ట్ని ఎంజాయ్ చేయడానికి వీలవుతుంది. బేసికలీ వీళ్ళు ఏంటంటే అంగం స్తంభించిన తర్వాత ఎక్కువసేపు హోల్డ్ చేసుకోకుండా ఎజాక్యులేట్ అయిపోతుంటారు. వీళ్ళకి ఏంటి అంటే ఇది ఏ టైంలో వస్తుంది అంటే ఈవెన్ యంగ్ ఇండివిజువల్స్లో కానీ ఈవెన్ పెద్దవాళ్ళలో కూడా ఇబ్బంది పడుతుంటారు. ఈవెన్ 40 ఏజ్ తర్వాత కూడా ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్స్తో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్కి ఏంటి అంటే ఈ షాక్ వేవ్ థెరపీ అంగానికి ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా, షాక్ అంటే ఎలక్ట్రిక్ షాక్ కాదు, మనము మసాజింగ్ టెక్నిక్ లాగా అంగానికి ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంతో ఏమవుతుందంటే అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి కొద్ది గొప్ప ఎరెక్షన్స్ ఇంప్రొవైజ్ అవుతాయి. దాంతోపాటు హోల్డింగ్ కెపాసిటీ కూడా అంగానికి కొద్దిగా ఎక్కువసేపు సెక్షువల్ యాక్ట్కి సంబంధించి హోల్డింగ్ కెపాసిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దీంతో ఏమవుతుందంటే వాళ్ళ సెక్షువల్ యాక్ట్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో ఈ సెక్షువల్ వెల్నెస్ ఇద్దరు పార్ట్నర్ కానీ ఈవెన్ మేల్ పార్ట్నర్ కానీ ఫీమేల్ పార్ట్నర్ కానీ ఇద్దరు ఈ సెక్షువల్ హ్యాపీనెస్ పొందడానికి ఈజీ అవుతుంది. సో ఈ షాక్ వేవ్ థెరపీ ఏంటి అంటే ఎలాగా ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్కి ఇంప్రవైజ్ అవుతుంది అంటే, సార్ ఇది ఓన్లీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కే కదా ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ కూడా ఇంప్రవైజ్ చేస్తుందంటే ఎస్, ఆబ్వియస్గా ఎప్పుడైతే అంగానికి రక్త సరఫరా ఇంప్రూవ్ అవుతుందో హోల్డింగ్ కెపాసిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది, ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ని క్లియర్ చేస్తుంది. అండ్ ఈవెన్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, ఇది మెంటల్ హెల్త్. యూజువల్లీ ఏంటంటే ఆందోళనలో ఏమవుతాము, త్వరగా ఎజాక్యులేట్ అయిపోవటము, లేకపోతే అంగం అసలు స్తంభించకపోవటము, ఇవి కూడా ఈ షాక్ వేవ్ థెరపీతో ఇంప్రూవ్ అవుతాయి. ఇవన్నీ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అన్నీ ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు అండ్ వాళ్ళ సెక్షువల్ హెల్త్ని ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.